హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. గ్రీన్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 3 కేజీ చికెన్ తీసుకొని అది మంచిగా కడుక్కొని అందులో సాల్ట్, పసుపు వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. జీడిపప్పు, ఆనియన్స్, మిర్చి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది గ్రీన్ చికెన్ కాబట్టి ఇందులో మనం కారం అస్సలే యూజ్ చేయము, ఓన్లీ పచ్చిమిర్చితోటే చేస్తాము. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్, జీడిపప్పు, పెరుగు వేసుకొని వాటన్నింటినీ మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి నూనెలో ఒక 5 to 10 minutes బాగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి మంచిగా కలిపి ఉడికించుకోవాలి. ఈ గ్రీన్ చికెన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది దీని గ్రేవీ. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నింటికి బెస్ట్ కాంబినేషన్. మనం నార్మల్గా చికెన్ ప్రిపేర్ చేసినప్పుడు ఇంత క్వాంటిటీలో కొత్తిమీర, పుదీనా యూజ్ చేయం కదా, ఇందులో ఎక్కువ యూజ్ చేస్తాము. ఒకవేళ నార్మల్గా కొత్తిమీర, పుదీనా వేసినా కూడా పిల్లలు తినరు, పక్కన పడేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఈజీగా తినేస్తారు, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇది మంచి గ్రీన్ కలర్లో కనపడడం వల్ల పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి. మధ్య మధ్యలో కదుపుతూ చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి. మీకు నచ్చిన కారాన్ని బట్టి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటాయి కదా, చూసుకొని వేసుకోండి. చికెన్ కుక్ అవుతుంటే చాలా మంచి అరోమా వస్తుంది ఇల్లంతా. ఇలా ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తిమీరలో విటమిన్ ఏ ఉంటుంది, ఇంకా పుదీనాలో మంచి సువాసనతో పాటు చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. చికెన్ 80% వరకు కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకొని మంచిగా కలిపి ఒక 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes ఉడికిన తర్వాత మంచిగా నూనె ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు చికెన్ మనకి కుక్ అయిపోయింది. ఫైనల్గా దీంట్లో కొంచెం కసూరి మేతి వేసి కలిపి ఒక 2 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో గ్రీన్ చికెన్ ట్రై చేశారా? ఈసారి మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, వాళ్ళు మీ రెసిపీని అస్సలు మర్చిపోరు. మా గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.